ఇవాళ బంగాళదుంపల ఫ్రై చేస్తున్నామండి. ఈ చిన్న చిన్న పీసుల కింద కట్ చేసి వాటర్లోనే కాసేపు బాయిల్ చేసి పక్కన పెట్టేసి కొంచెంసేపు ఒక రెండు మూడు నిమిషాలు తీసి పక్కన పెట్టుకుని దీన్ని ఆయిల్ ఫ్రైలా చేస్తున్నాం. కొద్దిగా కొంచెం ఆయిల్ వేసి దాన్ని కొద్దిగా ఫ్రై చేస్తున్నాం. కొంచెం కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసి, ఎక్కువ ఆయిల్ కాదు, సరిపడక కొంచెం నార్మల్గా పోస్తాను. కొద్దిగా కొంచెం కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసి దాన్ని పక్కన పెట్టుకుని ఒక అది చూడండి ఎలా చేస్తున్నారు ఏంటనేది. ఇదిగోండి ఇలా వేయినప్పుడు దీన్ని తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఫ్రై అయితే మా అమ్మాయి చేస్తుంది, రెండో పాప. నేను చేస్తానంటే చేస్తుంది, యూట్యూబ్లో చూస్తుందంట ఒక ఫ్రై అయితే. సర్లే చేయమన్నాను. పిల్లలతో కూడా ఇలా అప్పుడప్పుడు చేస్తే వాళ్ళకి కూడా వంటలు అనేది వస్తుంది కదండి, నేర్చుకుంటారు కదా. అందుకని ఇలా మధ్య మధ్యలో మా పిల్లలతో చేస్తాను నేను ఎప్పుడన్నా. మరి ఏమి నేర్పకపోతే అసలు రాకుండా ఉంటాయి వంటలు అనేది. ఏదో వాళ్ళకి వచ్చినట్టు నేర్చుకుంటూ ఉంటారు కదా ముందు ఎలా ఉన్నా కానీ. బంగాళదుంపలు అయితే అన్నీ అందులో వేసుకుంటామండి. ఇవి అయితే కేజీ బంగాళదుంపలు. ఇప్పుడు వేసుకుని మనం ఇందులో ఏమేమి వేసుకోవాలో అన్నీ చెబుతాను. పసుపు, సాల్ట్ ఇంత వేయలేదు కదా, దీనిలో ఒక స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నాను. ఈ కారం మూత కూడా తీమని. ఇంకేం మసాలా ప్లేన్ స్పూన్ అయినా లోపైనా కొంచెం ఘాటే ఉంటుంది. ఒక స్పూన్ కారం చాలా బాగా వేసుకుంటాం. ఇవన్నీ మనం మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా. తిప్పి పొడి మసాలా వేద్దాం. దీనికి కాంబినేషన్ అయితే పప్పుచారు పెట్టుకున్నామండి. వాళ్ళైతే పప్పుచారు ఆలు ఫ్రై సింపుల్గా, మసాలాలు ఏమేయకుండా సింపుల్గా చేస్తున్నారు రెండు కూడా. ఇవాళ సండే కదా, సండే స్పెషల్ అయితే ఈ రెండింటితో కానిచ్చేస్తాం కదా సింపుల్గా. ఎప్పుడు నాన్ వెజ్ వండుకుంటాం కాబట్టి ఈ వారం ఇలా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా వండుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది. ఎప్పుడు నాన్ వెజ్ తిని ఉంటే ఇలా కూడా వండుకోండి సండే, అప్పుడప్పుడు ట్రై చేయండి. ఆలు ఫ్రై అండి రెడీ అయిపోయింది. మసాలా కూడా ఏమి వేయలేదు, దీన్ని ఇలా సింపుల్గా చేసుకోండి బాగుంటుంది.